అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంఘ సిద్ధపాటికి మాదిరి ఎస్తేర్, ఈ అంశాన్ని నేను రెండో భాగంగా మీతో మాట్లాడుతున్నాను. ఒక సంఘాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో, ఒక కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో, ఒక సమాజాన్ని క్రీస్తు వైపు మనం ఎలా నడిపించుకోవాలో మనకి ఎస్తేరు చాలా మాదిరి, మామూలు మాదిరి కాదు, గొప్ప మాదిరి అని చెప్పచ్చు. ఎస్తేరులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆమె తన క్రియల ద్వారాగా మాదిరి చూపిస్తుంది. ఎలాంటి వాడైనా ఎలాంటి వ్యక్తి అయినా తలదించవలసింది. ఈ స్త్రీ బాగా చదువుకున్న మనిషి అయితే కాదు, డబ్బున్న మనిషి అయితే కాదు. ఎస్తేరుకి ఆధ్యాత్మికమైన అందం ఉంది, ధర్మశాస్త్రం మీద పట్టు ఉంది, భయభక్తులు ఉన్నాయి, వినయ విధేయతలు ఉన్నాయి. తల్లిదండ్రుల పట్ల విధేయత ఉంది, సమాజం పట్ల విధేయత ఉంది, దైవజనుడి పట్ల విధేయత ఉంది, దేవుడి పట్ల ధర్మశాస్త్రం పట్ల విధేయత ఉంది. కానీ దేవుడు ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమెను ఘనపరచాలన్న ఉద్దేశం దేవుళ్ళో ఉంది. కానీ ఆమె ఒక అనాథ బాలిక, తల్లిదండ్రులు లేని ఒక బాలిక. ఎస్తేరు ఎలాగైతే తల్లిదండ్రులు కోల్పోయిందో నేను కూడా తల్లిదండ్రులు కోల్పోయాను. సార్ మీరు ఇప్పుడు పెద్దోళ్ళని అనకండి, చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు, నేను ఒక అనాథనే. కానీ ఇక్కడ ఈ అనాథ బాలిక 113వ కీర్తనలో ఓ మాట రాసి ఉంటుంది కింద 6లో, ఆయన పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తువాడని ఉంటారు. అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం గుర్తిద్దాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం, అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన దోమర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజు సముఖం నుండి బయలుదేరాను. అందు నిమిత్తము సూసన్ పట్టణము ఆనందించి సంతోషముందెను, మరియు యూదులకు క్షేమము, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగాను. ఎంత గొప్ప సంగతి! రాజ అంతఃపురం దగ్గర, ద్వారం దగ్గర, గుమ్మం దగ్గర కూర్చున్న ఒక చిన్న వాచ్మెన్. ఈ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు అని అంటే ఆ రాజుగారి యొక్క మంచి చెడులు గుర్తించి రాజుగారికి ఉపకారిగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. వాస్తవానికి మొర్దెకై వీళ్ళ దేశానికి ఎలాగొచ్చాడంటే ఖైదీగా వచ్చాడు, బానిసగా వచ్చాడు. యూదులు మతం వేరు, అహశ్వరసు మతం వేరు. అహశ్వరసు విగ్రహార్థికుడు, ఈయన ధర్మశాస్త్ర పాలకుడు. కానీ విగ్రహార్థికుడేమో రాజు, ద్వారపాలకుడు అంటే వాచ్మెన్, డే నైట్ వాచ్మెన్ పేదవాడు, బానిస ఊర్లో. అతన్ని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది రాజు కోటలో చాలా చిన్న ఉద్యోగం. ఏమండి, రాజు దగ్గర ఒక చిన్న ఉద్యోగం చేసే ఈయన అప్లికేషన్ పెట్టి నా కూతుర్ని ఆ కనిపించే రాజుగారు పక్కన కూర్చోడానికి అర్హురాలని అని అప్లికేషన్ పెట్టాడు అనుకోండి, అందరూ ఏం చేస్తారు? నవ్వుకుంటారు. అది సరే కదా, ఈ ఉద్యోగాన్ని కూడా అది కూడా లేకుండా తీసేస్తారు. ఎందుకంటే అది చిన్న ఉద్యోగం. ఈ రోజును బట్టి చూస్తే
ఆ ఉత్సవం ఎలాడదనంటే నెలకి 5,000 ఇస్తారు, ఏం సరిపోద్ది? కానీ ఎస్తేరు ఓ పూట ఉండి ఒక పూట తిని పస్తుండి దేవుని చూసే మంచి గుణశీలి ఎస్తేరు. తల్లిదండ్రులు లేరు కానీ మొద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో దేవుడు ఒక పథకం వేశాడు. ఏ రాజు కోట ముందు గుమ్మం దగ్గర కూర్చున్నాడో అతను యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. తన దేవుడు మనసును ఎప్పుడు కృంగదీయలేదు, తన కూతురు కూడా కృంగదీయలేదు. ఈ తండ్రి కూతురులు ఇద్దరు దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. గుడిలో నమ్మకంగా ఉన్నారు, ఇంట్లో నమ్మకంగా ఉన్నారు, సమాజంలో నమ్మకంగా ఉన్నారు. వారి జీవిత విధానంలో పరిశుద్ధతను, నమ్మకాన్ని ప్రదర్శించారు. దేవుడు వెంటనే ఆశ్చర్యపోయాడు, విధానాన్ని మార్చివేశాడు. ఇప్పుడు ఈ వాచ్మెను కూతుర్ని ఆ సింహాసనం మీద కనబడుతున్న అహశ్వరోష్ పక్కన కూర్చొని పెట్టాలని దేవుడు సంకల్పించినట్లు భూమి మీద ఎవ్వడికీ తెలియదు. అనుకోకుండా ఒకనొక రోజు వచ్చింది, సూసన్ కోటలో ఎస్తేరు కూర్చున్న రైట్ సైడ్ సీట్ ఖాళీగా ఉంది. అంటే ఆ పక్కన కూర్చోవడానికి సీట్ ఖాళీగా ఉంది. ప్రపంచంలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టారు, అయ్యా మా కూతురు చాలా అందమైనది, తెలివైనది, బాగా చదువుకుంది, కరెక్ట్ 8%, చాలా హైట్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ముక్కు పొడవుగా ఉంటుంది, పెదాలు కూడా ఎర్రగా ఉంటాయి, చాలా ఉత్తమురాలండి అని చెప్పి ఎన్నో విషయాలు రాసి ఒక అప్లికేషన్లో పెట్టి ఆమె ఫోటో పెట్టి అహశ్వరోష్ కోటలోకి కొన్ని కోట్ల ఫోటోలు వచ్చి ఉంటాయి. ఆ దినాల్లో ఫోటోలు వచ్చాయి, అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఎవరూ పట్టించుకోలేని ఒక దీనురాలు, ఒక అభాగ్యురాలు, తల్లిదండ్రులు లేని ఒక దీనురాలు, ఒక పూట ఉంటే ఇంకో పూట లేని వాళ్ళు, సరైన ఇల్లు లేదు, తినడానికి కూడు లేదు, ఉండడానికి సరైన నివాసం లేదు, వారిని ఎవరో పట్టించుకోరు. అలాంటి స్త్రీ ఆ సీట్లో కూర్చుంటుందని ఎవరు అనుకుంటారు? అనుకోకుండా ఆమె ఎంపికైంది. ఎందుకంటే ఎస్తేరు ఫోటో వచ్చింది అక్కడికంటే ఎస్తేరు ఫోటో రాలేదని మనిషి వచ్చింది. అందరు ఫోటోలు వచ్చాయి, మనుషులు కూడా వచ్చారు. మనుషులు ఉన్నారు, ఫోటోలు ఉన్నారు. కానీ మనుషులు నచ్చలేదు, ఫోటోలు నచ్చలేదు, వాళ్ళు రాసిన లెటర్స్ కూడా నచ్చలేదు. ఇక్కడ నచ్చవలసింది దేవుడికి, మనుషులకి కాదు. అందరికీ నచ్చచ్చు, కొందరికే నచ్చుతారు. కానీ ఎస్తేరు అందరికీ నచ్చింది. అందరికీ నచ్చడానికి ముందు దేవుడికి నచ్చింది, అందరికీ నచ్చింది, చివరగా రాజుకి నచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఎస్తేరు సంఘం అంతటిని సిద్ధపరచుటకు, ప్రపంచం అంతటిని రెండో రాకడలో క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచడానికి, దానియేలులో ఉన్న ప్రవచనాల ప్రకారంగా, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనానుసారంగా వధువు సంఘం సిద్ధపడాలంటే శిలువ యాగం ముందు నిలబెట్టాలి. శిలువ రక్తంలో ఈ సంఘాన్ని నిలబెట్టి ఉదక స్నానం చేత శుద్ధి చేయించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా వీళ్ళు ఏం చేయబడ్డారంటే వీళ్ళందరినీ క్రీస్తు కొరకు సిద్ధపరచడం కోసం ఒక స్త్రీ మాదిరి చేసింది. ఒక స్త్రీ నమ్మకంగా ఉంది. ఒక స్త్రీ తన గుణగణాలను ప్రదర్శించింది. ఎలాగా? శాంతముతో, ప్రేమతో, దీన మనసుతో రాజుని గెలిచింది. అందరూ చురుగ్గా మాట్లాడారు, కోపంగా మాట్లాడుంటారు, చిరగ్గా మాట్లాడుంటారు. అయ్యా మీ కాళ్ళు కడుగుతానయ్యా, మీ కాళ్ళు నొక్కుతానయ్యా, మీరు చెప్పింది చేస్తానయ్యా అని చెప్పి అందరు స్త్రీలు అహశ్వరోష్ ముందు చెప్పుంటారు. కానీ ఈమె అలా ఏం చెప్పలేదు. ఈమెకి ఏ అలంకారమో లేదు. అందరూ అలంకారంతో వచ్చారు. ఈమె అతి తక్కువ మంచి ఆయనకు నచ్చే వస్త్రాన్ని ధరించుకొని వచ్చింది. ఎవరూ నచ్చలేదు ఆయనకి. ఎందుకంటే అందరూ ఆభరణాలు ఫుల్గా ధరించుకున్నారు, మేకప్లు బాగా చేసుకున్నారు. కానీ ఎస్తేరు మేకప్కి దూరంగా ఉంది, ఆభరణాలకి దూరంగా ఉంది. ఆమె ఈ లోక సంబంధమైన దేన్ని ధరించుకోలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి తను అప్పగించుకున్నందువల్ల ఎస్తేరు రాణి సీట్ను అధిగమించింది. ఆ రాజు పక్కన కూర్చునే స్థానం, సీటును ఆమెకి దేవుడు ఇచ్చేశాడు. ఆమె వెళ్ళి ఆ పక్కన కూర్చోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పెంట కుప్ప మీద ఉన్న దీనిలను పైకి లేవనెత్తువాడు అంటే ఇదేనేమో అని నాకు అప్పుడు అర్థమైంది. ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుడు గొప్ప క్రియేటర్. దీనులనేమో పైకి ఎక్కిస్తాడు, గానులనేమో నేల మీద కూర్చొని పెడతాడు.
ఈ మధ్యకాలంలో చాలామంది కోటీశ్వరులు రోడ్ల మీద అడుక్కుంటున్నారు. కొంతమంది హోటల్లో చెప్పలు తీసి కడుక్కుంటున్నారు. అరే మీరు పలానా కదంటే అవునండి ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది, మరి ఏం చేస్తాం, నా దశలో మారిపోయింది అంటున్నాడు. నాకైతే తెలియదు. ఒక ఆయన చాలా దీనుడు, దరిద్రుడు, అతను చాలా దీనుడు, ఒక హోటల్లో పని చేసుకునేవాడు, నాకు తెలుసు. అతను కోటీశ్వరుడు. ఇప్పుడు అతని దగ్గర ఎంతోమంది పనిచేస్తున్నారు. ఎందుకు అని నేను ఆరాధిస్తే అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచాడు, యథార్థంగా జీవించాడు, నమ్మకంగా ఉన్నాడు, ప్రపంచ కుబేరుల పక్కన ఉన్నాడు అతను. దేవుడు ఎవరిని నమ్మకంగా ఉన్నవాడిని కించపరచడు. నమ్మకంగా ఉన్నవాడు ఎవరైనా సరే, చిన్న పెద్ద తేడా ఉండదు. నమ్మకంగా ఉన్నారా? మమ్మారు ప్రార్థన నీకుందా? యథార్థం నీకుందా? నువ్వు గుడిలో నమ్మకంగా ఉంటే బడిలో నమ్మకంగా ఉంటావు, బడిలో నమ్మకంగా ఉంటే ఇంట్లో నమ్మకంగా ఉంటావు, ఇంట్లో నమ్మకంగా ఉంటే పరలోకంలో నమ్మకంగా ఉంటావు, పరలోకంలో నమ్మకంగా ఉంటే నీ జీవితంలో, నీ అలవాట్లలో, నీ తలంపుల్లో, నీ హృదయంలో నమ్మకంగా ఉంటావు. నువ్వు ఎక్కడా నమ్మకంగా లేవు, గుడికే సరిగా రావు, పాస్టర్ గారి మాటలే హేళన చేస్తావు, గుడిలో నమ్మకంగా ఉండవు, వాక్యంలో నమ్మకంగా ఉండవు, ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినమో, కోప్పడతావు, ప్రతిదానికి కోపమే కోపమే కోపమే. అసలు దేవుడికి నచ్చిందంటే ఒకటి ఉందో తెలుసా? కోపం అంటే అస్సలు నచ్చదు. కోపం అనేది దేవుడు ఇష్టపడు. ఎందుకంటే దేవుడు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మత్తయి సువార్త 11:28 ఉంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడు ఎత్తుకోండి. అంటే నా మనసు నీకు ఉండాలంటున్నాడు. నీకు కోపం ఉంటే, చిరాకు ఉంటే, కోపం ఉంటే, చిరాకు ఉంటే ప్రతిదానికి నాకు వద్ద అని అంటే దేవుడికి నచ్చదు. నువ్వు భూమి మీద అమ్మ నాన్నల మనసునే గాయపరుస్తున్నావు. గుడిలోకి వెళ్తా పాస్టర్ గారి మాటే నువ్వు పాపం ఆయన మాట్లాడ్డావు, మంచోడు కాబట్టి, సాత్వికుడు కాబట్టి. బాబు ఇలాంటి కొడుకు కన్నారేంటి తల్లిదండ్రులు అని అనుకుంటే, వీడు పుట్టకుండా ఉంటే బాగున్నాడు తల్లిదండ్రులు అనుకుంటున్నారు. చెప్పరు, నోట్లో మనసులో ఉంటుంది ఆ మాట. ఈయన్ని చేసుకునేటండి బాబు, ఈవిడిని చేసుకోకుండా ఉంటే ఎంత బాగును చెప్పరు, కానీ మనసులో ఉంటుంది. అయ్యి బాబోయ్ ఈ చండాలపు స్త్రీ ఎక్కడ దొరికిందండి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎదురుగుంట కూడా తిట్టి చెప్తారు కొంతమంది స్త్రీల ముందు. ఎందుకంటే మాదిరి లేదు స్త్రీకి, అందుకనే వదిలేద్దాం, విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటారు. ఒకవేళ పురుషుడికి మాదిరి లేదనుకోండి, స్త్రీ పురుషుడిని బలపరుచుకోవాలి, బైబిల్ అలా చెప్తుంది. వాడికి మాదిరి లేదు కాబట్టి విడాకులు ఇచ్చేద్దామని స్త్రీలు వెళ్తున్నారు, కానీ తప్పది. స్త్రీ విడాకులు ఇవ్వకూడదు. పురుషుడు విడాకులు ఇవ్వడానికి వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నీలో మాదిరి లేదు. ఎస్తేరు చూడండి, 3 సార్లు తన భర్త దగ్గర ఏం ప్రదర్శించింది? దీనత్వం ప్రదర్శించింది. తనకు నచ్చిన వంటకం వండిందండి. తనకి ఏదైతే నచ్చిందో అదే వండింది. దేనికైతే పడతాడో అదే మాట్లాడింది, మృదుగా మాట్లాడింది, మంచి భోజనం పెట్టింది, ముమ్మారు కలిసింది, చాలా స్వీట్గా వ్యవహరించింది. కాబట్టి ఆయన పడిపోయాడు. ఇంతకీ ఎస్తేరు తన భర్తను మార్చిందా లేక భర్త ఎస్తేరుని మార్చాడా? భర్తను ఎస్తేరే మార్చింది. ఏ సందర్భం ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు. అన్ని సందర్భాలు ఒకే మాట, ఒకే సందర్భం అన్ని స్థలాల్లో చెప్పకూడదు. నీ భర్తకి వినడం. అతను చిరాకు ఉన్నప్పుడు నీ ద్వారా ఆదరణ కలగాలి. అతను బాధలో ఉన్నప్పుడు బాధను నువ్వు పంచుకోవాలి. అతను ఆకలితో ఉన్నప్పుడు మంచి ఆహారం నువ్వు పెట్టాలి. ఆయన తెత్తే కదండి నేను పెట్టడానికి అని అంటారు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆయనకు నచ్చవు. ఆయన నీకు డబ్బులు ఇవ్వడం లేదు, నేను పట్టించుకోవడం లేదు, నేను చూడడం లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? లోపం నీలోనే ఉంది. లోబడుట అనేది ముందు ఉంది, ప్రేమించడం అనేది వెనకాల ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. ఆ మాట ఎస్తేరులో నెరవేరింది. ఆ తర్వాత ఏం పొందుకుంది? 25 పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. పురుషుడంటే క్రీస్తు, పురుషుడంటే దైవజనుడు, పురుషుడంటే నీ భర్త. పురుషుడు అనే పదాల్లో మనకు 3 కనబడతారు. 1 నీ భర్త, 2 దేవుడు, ముందు దేవుడు, 2 నీ భర్త, 3 దైవజనుడు. దైవజనుడు వాక్యం నువ్వు శ్రద్ధగా వినాలి, నమ్మకంగా ఉండాలి. ఆయన ఏం చెప్పాడో దానికి నువ్వు న్యాయం చేయాలి. 2 వాక్యం ఏదైతే చదివినో నువ్వు దానికి న్యాయం చేయడానికి మౌనం వహించాలి. నీ తొందరపాటు, నీ కోపము, నీ అహంకారము, నీ దుడుసుతనం వల్ల దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, నీ భర్తను పోగొట్టుకుంటావు,
దైవజనుడు సంఘాన్ని కూడా పోగొట్టుకుంటావు. దైవజనుడు కూడా ఇలాంటి మనిషి ఏంటి మా సంఘంలో ఉందని ఆయన కూడా బాధపడతాడు. నిన్ను ఖండించడానికి మంచి మంచి వాక్యాలు నీ ముందు పెడితే ఆయన నా కోసం చెప్తున్నాడండి బాబు, నీ కోసం ఆయన చెప్తా లేదు, వాక్యం నీతో చెప్తుంది. ఆయన ఎక్కడి నుంచో మాటలు రాసుకొని తెచ్చుకొని మాట్లాడట కదా, అది బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి ఏ విశ్వాసం అయినా సరే ఈయన నా కోసమే చెప్పాడు అనడానికి వీరు లేదు. అది పాపం. నీ పాపమే తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి నీకు మనసులో నెమ్మది ఉంటుంది, కలవరం, అశాంతి, చీకటి నీలో ఉంటుంది. కలవరం ఎందుకు ఉండాలి, చీకటి ఎందుకు ఉండాలి? కలవరం చీకటి ఏం చేస్తుంది? వెలివేస్తుంది. ఇంట్లో ఉండకుండా, సంఘంలోకి రాకుండా, సమాజంలోకి రాకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా, పరలోకానికి కూడా వెళ్ళకుండా పాతాళానికి నెట్టేస్తుంది నిన్ను. నీ తొందరపాటు ఏం తెస్తుందో తెలుసా? నీకు పిరికితనం తెచ్చిపెడుతుంది. నీ దుడుసుతనం రోగాలు తెచ్చిపెడుతుంది. నీ అవిధేయత, నీ అపనమ్మకం అప్పుల బారిన పెడుతుంది. అందరూ అనేటట్లు నీ తొందర స్వభావమే. నువ్వు అవతల వాళ్ళని ఒక్కళ్ళని అపార్థం చేసుకున్నావు అనుకో, నిన్ను 10 మంది అపార్థం చేసుకునేటట్లు దేవుడు ప్రేరేపిస్తాడు. అవతల వాళ్ళు నీ మీద చెడ్డగా క్రియేషన్ చేశారు అనుకోండి, వాళ్ళు మంచోళ్ళని చెప్పు, నీ కాళ్ళకు దాసోహం అయిపోతారు. నేను చెడ్డది అన్నాను, ఈ మనిషి ఏంటి నన్ను మంచోడని చెప్తున్నాడు అని వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్లు అవుతుంది. చెడ్డోడు అన్నవాడే మంచోడు నువ్వు అన్నావు అనుకో, ఆవిడెప్పుడు నిన్ను చెడ్డోడు కంపోడు చెడిపోయినోడు దొంగండి అన్నదనుకోండి, నువ్వేం చేయాలి? చాలా మంచిది. ఆవిడకి నచ్చింది నువ్వు పెట్టావు అనుకో, నెత్తి మీద ఏం పోసావు అనమాట, తింటే ఎడుతుంది. నేను అనవసరంగా తిట్టాను ఈ వ్యక్తిని, అనవసరంగా ద్వేషించాను, అనవసరంగా బాధించానని ఆ మనిషి ఏడుస్తుంది, కన్నీళ్ళు కారుస్తుంది. అరే అనవసరంగా అన్నాను, ఇంత మంచోడు కదా, ఇంత మంచోడు నేను ఇలాగన్నాను ఏంటని ఆ మనిషికి ఏమొస్తుంది? పశ్చాత్తాపం వచ్చి మారు మనసు పొందుతుంది, గుడికి వస్తుంది, రక్షణ పొందుతుంది, దేవునికి ప్రియమైన బిడ్డగా ప్రియుడిగా మారిపోతాడు. తెలుసా నీకు ఆ విషయం? బైబిల్లోని ఎంత స్పష్టంగా రాస్తున్నాయి. ఇక్కడ ఎస్తేరు మొదటిసారి తన విషయం చెప్పలేదు, రెండోసారి తన విషయం చెప్పలేదు, మూడోసారి చెప్పింది. అంటే ఎస్తేరు మాట వినే పరిస్థితి మొదటి సభలో లేదు. రెండో కూటమిలో ఈవిడు చెప్పింది అనుకోండి వినడం, అది గ్రహించింది ఆమె. నువ్వు గ్రహించాలి, నీ భర్త ఎప్పుడు వింటాడో ఎప్పుడు లోపడతాడో నువ్వు అది గ్రహించాలి. నీ భర్త ఎక్కడ లోపడతాడో నీకు తెలుసా? అది తెలుసుకో. రాత్రి సమయంలో నువ్వు మంచి భోజనం పెట్టి ఆయన కాళ్ళు కడిగి నూనె రాసి నీ తల దగ్గరగా ఆయన కాళ్ళు తీసుకొని ఇలాగ చమిరి, అయ్యా మీకు ఏమన్నా ఒళ్ళేనో నొప్పిగా ఉంటే చెప్పండి, అటు తిరిగి పడుకొని నేను నొక్కుతాను అని చెప్పి అది ఇది పెట్టి దగ్గర కూర్చొని, ఒక తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని ఎలాగైతే లాలిస్తుందో అలా లాలిస్తే ఎలాంటి భర్త అయినా సరే తన భార్య దగ్గర కాళ్ళ దగ్గర చచ్చిపోవాలనుకుంటాడు. ఇలాంటి భార్య నాకు దొరికినందుకు వందనాలని చెప్పి చేతులు పైకెత్తి ఆకాశం వైపు దేవుని స్తుతిస్తాడు. నీ భర్తను, మార్పులేని నీ భర్తను, త్రాగుబోతే నీ భర్తను, నీకోసం దుర్భాషలు ఆడుతున్నాడే నీ భర్తను, నీకోసం చెట్టగా చెప్తున్నాడే నీ భర్తను నువ్వు ఎలా మార్చుకోవాలో తెలుసా? ఎస్తేరు ఎలా మార్చుకుందో అలా మార్చుకోవాలి. ఎస్తేరు తన విషయాన్ని ముందు చెప్పలేదు, ముందు అతను ప్రేమించింది, తర్వాత లోపరుచుకుంది. ఎపిసిల్ పత్రిక ఏముంది? లోబడి ఉండు అనే మాట ఎపిసి 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అదే 5వ అధ్యాయం ఎపిసిల్ పత్రిక 25వ వచనంలో ఏముంది? ప్రేమించుడు అనే మాట ఉంది. అహష్వేరోషు ఎస్తేర్ని ఎప్పుడు నిజంగా ప్రేమించాడు అని అంటే, ఆవిడ తన విన్నపాన్ని ఎప్పుడైతే వ్యక్తం చేసిందో అప్పుడు నిజంగా ప్రేమించాడు, అప్పుడు నమ్మింది అది నిజమైన ప్రేమగా. నీకేం కావాలి ఎస్తేరు, నువ్వు అడుగు నేను ఇస్తాను అన్నప్పుడు ఆమె ఆ ప్రేమను స్వీకరించలేదు. అక్కడ ప్రేమను ప్రదర్శించాడు, రెండోసారి ప్రేమను ప్రదర్శించాడు. నీకేం కావాలి ఎస్తేరు? ముమ్మారు అడిగాడు, 3 సార్లు అడిగాడు, 3 సార్లు కలిశారు. కానీ చివరి కూటమిలో తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట ఖచ్చితంగా అంగీకరించాడు. ఖచ్చితంగా ఆయన ఆ మాటకి లొంగిపోయాడు, సరెండర్ అయిపోయాడు.
తనకు అడ్డుగా ఉన్న ప్రపంచ ప్రాకారాల గోళ్ళన్నీ కూడా తుంచేశాడు అంతే. ఎందుకంటే ప్రపంచ వీరుడైన, ఎంతోమందిని నరికిన క్రూరుడు అహస్వరస్సు, త్రాగుబోతు, అతనికి ఎలాంటి దురలవాట్లు అయితే ఉన్నాయో, ఎంత నీచమైన అలవాట్లు ఉన్నాయో, అతను తొందరగా కోప్పడ అలవాటు ఉంది, శపించే అలవాటు ఉంది, చంపేసే అలవాటు ఉంది. చెప్పుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని చెడు గుణాలని అహస్వరస్సు దగ్గర ఉన్నాయి. కానీ ఎస్తేరు ఒక్క మాటతో, మూడో కూటమిలో ఒకే ఒక్క మాటతో ఆ వ్యక్తిని ఇట్టే మారుమనసు వచ్చేటట్లు చేసేసింది. అతను మారుమనసు వచ్చేసింది. చెప్పాలంటే వెంటనే బాప్తిని పొందేశాడు అతను. ఈరోజు అలాంటి వివేచన, పరిశుద్ధాత్మ నడిపింపు లేనందువల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. సహోదరి, సహోదరుడా, ఓ సంఘ దైవజనుడా, నీ సంఘాన్ని ఎలా కట్టుకుంటున్నావు ఒకసారి నువ్వు చూడు. సంఘాన్ని కట్టేవాడికి సంఘంని ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది. సంఘం కట్టలేని వాడిని పిలిచి మీ చర్చిలో వాకింగ్ చెప్పించాను వాడు ఏం కడతాడు? ఇప్పుడంతా కూడా కిరాయి పాస్టర్లు ఎక్కువ వచ్చారు. వాడికి సంఘం ఉండదు కానీ వాక్యం బాగా చెప్తాడు. ఒకడికి సంఘం ఉంటుంది కానీ వాక్యం బాగా చెప్పలేడు. కానీ సంఘం కట్టినోడిని పిల్లరు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇండియాలో సంఘాలు కట్టారు, ఇండియా అంతా సంఘాలు ఉన్నాయి. నన్ను పిలుస్తారులే అప్పుడప్పుడు, కానీ అంతగా వెళ్ళను, తక్కువ వెళ్తాను. నేను ప్రభు దగ్గర సిద్ధపడాలి అన్న అభిప్రాయంలో ఉన్నాను కాబట్టి నేను పెద్దగా వెళ్ళను. ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో ఒక విషయం తెలుసుకో. సంఘం ఎక్కువ కట్టినోడు, సంఘాన్ని నిలబెట్టినోడు, నిజమైన పిలుపు దర్శనం ఉన్న సంఘ కాపరిని పిలుచుకుంటే నీ సంఘాన్ని నిలబెడతాడు ఆ దైవజనుడు ద్వారా. కుటుంబాన్ని నిలబెట్టుకున్న వాడిని పిలిస్తే దైవజనుడే కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు, సంఘాన్ని నిలబెట్టాడు, సమాజాన్ని నిలబెట్టాడు, తను కూడా నిలబడ్డాడు. అది తెలిసి అలాంటి వ్యక్తిని పిలిచేవనుకో, టోటల్గా నీ కుటుంబానికి మేలు, సంఘానికి మేలు, సమాజానికి మేలు. భవిష్యత్తులో నీ సంఘం రాను ఆ వ్యక్తి వల్ల అభివృద్ధి చెందుతుంది. ఎందుకని ఒకసారి ఒక సంఘంలో వాడు ఒక పాస్టర్ని పిలిచారు అనుకోండి, నచ్చదు, మళ్ళీ ఇంకో పాస్టర్ని పిలుస్తాడు, ఇంకో కాపుని పిలుస్తాడు. తెలివైన పాస్టర్లు ఏం చేస్తారంటే ఒకే పాస్టర్ని పిలుస్తారు ప్రతి ఏట కూడా. ఎందుకంటే ఇతనైతే మా సంఘాన్ని కడతాడు, తప్పులేదు. కాబట్టి నువ్వు మొట్టమొదట దైవజనుడిని నమ్మాలి. నీ జీవితాన్ని కట్టుకునే ముందు దైవజనుడి నుంచి నీరు అనే వాక్యం వస్తుంది. ఆ నీరు అనే వాక్యం నీకు ఉండాలి. అది మొమ్మారు వస్తుంది. మొమ్మారు నువ్వు గుడికి వెళ్ళే అలవాటు నీకు ఉండాలి. అదే వాక్యం చెప్తుంది. అదే మీకు ఇందాక చెప్పాను. ఏమని? కీర్తన 42, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మా ఎడలు నీకున్న తలంపులు బహు విస్తారములు. బండ అంటే క్రీస్తు. నీ అడుగులు స్థిరపడాలంటే నువ్వు మందిరంలో స్థిరపడితే అప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నీ పిచ్చి తలంపులు తొలగిస్తాడు, నీ హృదయంలో నివాసం పెడతాడు, నీ అప్పుల నుంచి విడిపిస్తాడు, నీ రోగాల నుంచి విడిపిస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, మంచి బిడ్డనిస్తాడు, నీ భర్త నీకు లోపడేటట్లు చేస్తాడు, నీ కుటుంబం నీ మాటకు తలదించుతారు, సమాజం వాళ్ళు నీ మీద వేసిన అభియోగాలు తప్పులన్నీ కూడా ఒప్పుకొని నువ్వే నీతిమంతురాలు అని అంటారు. ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు దేవుడికి లోపడి ఉంటే అందరూ నీకు లోపడేటట్లు దేవుడు చేస్తాడు. నువ్వు దేవుడికే లోపడవు, దేవుడి మాటే వినవు, సంఘంలోనే క్రమంగా వెళ్ళవు, సంఘాన్నే అభినందించవు, దైవజన్నే పిలవు అన్నట్టు నీ ఇంట్లో దైవజనుడు వచ్చి ఏ రోజైనా చేతులు కడిగాడా, భోజనం తిన్నాడా? అదే సిగ్గుచేట, అదే శాపం. మన గృహంలో దైవజనుడు వస్తూ ఉండాలి. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ప్రతి నెల భోజనం పిలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు భోజనం పెడుతుంది, దైవజనులు పిలిచి పెడుతుంది. ఆవిడ పేరు కరుణమ్మ గారు, అమలాపురంలో. ప్రతి నెల పిలిచి భోజనం పెట్టి మంచి కానుక ఇస్తుంది. 1000 మీద ఇస్తుంది అనుకోండి, కొందరికి 3000 ఇస్తుంది, కొందరికి 2000 ఇస్తుంది, కొందరికి 1000 రూపాయలు ఇస్తుంది. ఓ 10 మంది దైవజనుల్ని పిలుస్తుంది ప్రతి నెల. ఎంత నమ్మకం అంటే ఆవిడకి, మా ఇంట్లో దైవజనుడు చేతులు కట్టడం మొదలుపెట్టారు, మేము మా ఇల్లు ఆల్టెక్తో కట్టుకున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని గృహాలు ఉంటాయి కనీసం సంవత్సరంలో ఒక్కసారి కూడా దైవజనుడు వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేయడు. అది పాపం, అది వాళ్ళకి నెమ్మది ఉండదు. నీ ఇంట్లో కనీసం 3 నెలలకైనా దైవజనుడు చేతులు కడగాలి. దశంభాగంగా ఒక 1000 రూపాయలు 2000 ఇవ్వండి. నీ జీవితంలో మార్పు వస్తుంది, అభివృద్ధి వస్తుంది. ఏ ఇంట్లో అయితే దైవజనుడు చేయి కడగడో, అన్నం తినడో, ఏ ఇంట్లో అయితే చిన్న చూపు చూస్తారో వాళ్ళకి కష్టాలు తప్ప. కొంతమంది ఉంటారు, వాళ్ళు పిలుస్తారు దైవజనుడిని, ఒక 100 రూపాయలు ఇవ్వడానికి చేతులు ఉడిగిపోతుంటాయి. వాళ్ళకి దరిద్రత తప్పదు. 100 రూపాయల వల్ల అభివృద్ధి ఏం చెందుతుంది? ఏమండి, మీరు నెలంతా కష్టపడ్డారు,
ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు, 500 ఇచ్చారనుకోండి, నెల అయిపోయాక తీసుకుంటావా? అక్కడే పాడేసి వచ్చేస్తావు. నెలంతా కష్టపడితే 500 ఇచ్చి పెట్టాను. నేను కుటుంబంలోకి వెళ్ళి వాక్యం చెబుతాను. ఆ కుటుంబం చాలా ఆర్థికంగా రోగాల మధ్యన నలుగుతూ ఉంది. నేను చెప్తుంటాను వాళ్ళకి, కానీ వాళ్ళు వినరు. నేను వెళ్ళి వాకింగ్ చెప్పక 100 రూపాయలు ఇస్తాను. నాకు రాను పని 200 పెట్రోల్ అవుతుంది. నేను ఎక్కడైనా పని చేసుకుంటే 1200 ఇస్తారు కదా. అసలు ఉదాహరణగా చెప్పుకుంటే 1200 ఇస్తారు. వాళ్ళు నాకు ఎంత ఇస్తారు? 100 రూపాయలు ఇస్తారు. అంటే నెలకి నాకు అప్పుడప్పుడు 200 ఇస్తారులేండి, నెలకి నాకు 500 ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఏముంది? దరిద్రత. మన ప్రభు అంటున్నాడు, ఆ ఇంటికి వెళ్ళకు. నువ్వు వెళ్తున్నందువల్ల వాళ్ళకి అభివృద్ధి రాదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను గౌరవించలేదు కాబట్టి. నిన్ను బట్టి వాళ్ళకి దరిద్రత రాకుండా ఉండాలంటే నువ్వు మానే. అది కూడా చెప్పాను వివరంగా. కాబట్టి నేను మానేయడం వల్ల వాళ్ళకి క్షేమం అనుకొని మానేయాలనుకున్నాను. మరి నీవైతే నీ కష్టానికి డబల్ రావాలి. నేను నెలకు పనిచేసండి 15,000 ఇస్తా అనుకున్నాను, 20,000 ఇస్తా అనుకున్నాను. ఎదంటది 500 ఇచ్చా అని అడగవా? వాళ్ళు 1000 ఇచ్చారు, అడగవా? అందరూ నీకు ఇవ్వాలి, నువ్వు మాత్రం ఇవ్వవు. నీ పిల్లలు స్కూల్కి మాత్రం కరెక్ట్గా వెళ్ళిపోవాలి, నువ్వు గుడికి వెళ్ళవు. నీ పిల్లలు సరిగా స్కూల్కి వెళ్ళకపోతే కొడతావు, కరెక్ట్ టైంకి రాకపోతే తిడతావు, కొడతావు. మరి నువ్వు గుడికి వెళ్ళింది ఏది? దేవుడికి ఇచ్చింది ఏది? నువ్వు ఇచ్చింది ఉంటే దేవుడు నీకు ఇస్తాడు కదా. నువ్వు ఇవ్వందే నీకేమిస్తాడు దేవుడు? అందుకే నువ్వు దరిద్రాలువు, నువ్వు దరిద్రుడుగా ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ లక్ష్యం నెరవేరడం లేదు. దైవజనుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఎందుకని? నువ్వు స్థిరపడలేదు ఆధ్యాత్మికంగా. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం చెప్పుతుంది, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15 వచనం, మొర్దెకైకి 1 వస్త్రం, 2 కిరీటం, 3 ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే. అతడు ధరించుకున్నవి 4 రకాలు. 1 వస్త్రం ధరించాడు, కిరీటం పెట్టుకున్నాడు, ధూమ్ర వర్ణములు గల అంటే రాజులు ధరించిన ఇంకొక వస్త్రం కూడా ధరించుకున్నాడు. 3, 4 అధికార ఉంగరం, మొర్దెకై చేతిలో ఉంగరం, హామాను చేతిలో ఉంగరం కూడా మొర్దెకై ధరించుకున్నాడు. 4 ధరించుకున్నాడు. మరో 4 దేవుడు అతని వల్ల ఏమిచ్చాడంట? తృప్తి. 2 సంతోషం, అంటే అక్కడ 6, 3 ఘనత, 7 చివరికి సంతృప్తి కలిగాను, ఆనందము కలిగాను, ఘనత, సంతుష్టి, ఆనందము కలిగాను. అందుకనే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17 వచనంలో అనేకులు యూదులు మతము అవలంబించిరి. అంటే ఆ దినాల్లో క్రీస్తు పూర్వమే హిందువులైన వారు ప్రపంచంలో యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి దేవుణ్ణి నమ్మారంట. ఏమంటే అహశ్వరోసే యేసుక్రీస్తుని నమ్మాడు. యెహోవా అంటే యేసుక్రీస్తే కదా. అహశ్వరోసు కంటే ముందు బబులోను రాజు అని నెబుకద్నెజరే యేసుప్రభుని నమ్ముకున్నాడే హిందూ రాజు. మరో ప్రశ్న వేయకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్మాలని శాసనం పెట్టాడా? ఇక్కడ అహశ్వరోసు కూడా దేవుడు నమ్మాడా? అండ్ వాళ్ళు హిందువులు యేసుని అంగీకరిస్తే ఇప్పుడు హిందువులు యేసు మీద బురద చల్లుతున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు. అంటే వీళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళ? ఇప్పుడు యేసుప్రభుని నిందించే వాళ్ళు వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళ? వాళ్ళు ప్రపంచ విజేతలు. నువ్వెక్కడ నీ వీధిలోనే నీకు విజేత లేదు. నీ వీధిలో నిన్ను ఎవడ నమ్మడం, నీ వీధిలోనే నీకు విలువ లేదు, నీ సమాజంలోనే నీ మీద విలువ లేదు. ఆఫ్టర్ ఒక చిన్న గ్రామంలో, చిన్న విలేజ్లో నువ్వు ఉన్నావు, నీకు 2-3 భాషలు కూడా రావు. మహాత్తే ఏదో చిన్న ఇంగ్లీష్ చిన్న మొక్కలు వస్తాయి అంతే. మాట్లాడడం తెలుగే సరిగ్గా రాదు. యేసుక్రీస్తుని బురద చల్లేయడం అలవాటు అయిపోయిందా? నిజంగా కానీ యేసుప్రభు దేవుడు కాదు అలాగే ఎలాగని కామెంట్ చేసే ఈ కాలంలో అహశ్వరోసు ఉన్నా, ఎస్తేరు ఉన్నా, మొర్దెకై ఉన్నా, బబులోను రాజు నెబుకద్నెజరు ఉన్నా, కోరేసు ఉన్నా, నీ తోలు తీసి నీ మాంసాన్ని కాకలికి గెద్దలకి వేసి ఉండేవారు. యేసుక్రీస్తు ఒక్కడే సర్వాధికారి, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే పాపులకు విమోచకుడు. ఆయన వస్తున్నాడు ప్రతి వాళ్ళకి తీర్పు తీర్చడానికి. ఆయన వస్తున్నాడు దేవుని ప్రజలకు పరలోకం, నమ్మని వాళ్ళకి అగ్నిగుండం. నీకు ఎంత సులువుగా ప్రకటించబడితే, రక్షకుడు నేనే నీ ప్రకటిస్తే నువ్వు నా మీద బురద చల్లావా, నా పిల్లల మీద బురద చల్లావా అని చెప్పి నువ్వు చూస్తుంటుండగానే నువ్వు నమ్మిన విగ్రహాలకి తీర్పు, వాటికి నీకు ఒకే స్థానంలో నరకంలో, అగ్నిగుండంలో శిక్ష, యుగయుగాలు. జాగ్రత్త. నీ మనసు మార్చుకొని మారు మనసు పొందు. ఇక్కడ ఎస్తేరు వాక్యం ద్వారా సంఘాలు కట్టబడాలి, నీ జీవితం కట్టబడాలి. ఎస్తేరు మాదిరి నీకు నాకు రావాలని ఈ వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి, నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
నానయ్యా యేసు ఎంత